ready for 1, 2, 3. 너 그래 너 요새 너 조금 이상해졌어. 자꾸만 시도 때도 없이 시무룩하고 고민이 생겼니. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక నాయుడు. నాకు తెలిసి మీకు తమ్నేల్ చూడంగానే అర్థమై ఉంటుంది హౌ మచ్ మనీ ఐ మేడ్ ఫ్రమ్ మీషో క్రియేటర్ క్లబ్ అనేది అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. నాకు తెలిసి ఎవరు నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీషో క్రియేటర్ క్లబ్ ద్వారా కూడా మనీ వస్తాయా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అండ్ ఎవరు కూడా నమ్మరు అంత ఈజీగా ఇంత మనీ ఎలా వస్తాయని చెప్పేసి. సో మంచి కంటెంట్ మంచిగా చేస్తే ఎవరికైనా వస్తాయి. అండ్ మీరు నమ్మరు అని చెప్పేసి నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసిన, అది కూడా పెడతాను చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ 4 వీడియోస్ చేసిన, అవి చూడండి. అవి చూసినాక ఇదైతే చూడండి. ఫస్ట్ వీడియో వచ్చేసి మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఒక వీడియో చేసిన. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేసిన. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం మీషో నుంచి ప్రొడక్ట్స్ కొనాలా లేదంటే వాళ్ళు ఇస్తారా ఏంటి అని చెప్పేసి ప్రాసెస్ కూడా, అది కూడా ఒక వీడియో చేసిన, అది కూడా చూడండి. అండ్ యూట్యూబ్లో అఫిలియేట్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి కూడా ఒక వీడియో చూసిన, అవి చూసినాక ఇది చూడండి. అండ్ ఇందులో నేను జెన్యూన్గా నాకు దాచుకునే అవసరం లేదు. నేను పీపుల్కి చాలామందికి హెల్ప్ చేస్తున్నా ఎలా మనీ ఎర్న్ చేయాలి అని చెప్పేసి. నేను అంత హెల్ప్ చేసినప్పుడు నేను ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పండి. అండ్ అందుకే మీరు నమ్మరు అని నాకు తెలుసు కాబట్టి నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడుతున్నా. సో మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎంత మనీ ఎర్న్ చేసిన మీషో క్రియేటర్ క్లబ్ నుంచి, నాకు ఫస్ట్ నుంచి ఎంత మనీ వచ్చినాయి, అండ్ నేను ఎలాంటి కంటెంట్స్ చేసిన, ఎలాంటి ప్రొడక్ట్స్ మీద చేసిన, ఎలాంటి ప్రొడక్ట్స్ మీద మీరు కూడా చేయాలి అని చెప్పి అయితే చెప్తాను ఈరోజు వీడియోలో. సో ఫస్ట్ మీషో జర్నీ గురించి స్టార్ట్ చేస్తాను. అక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను మీకు ఎంత మనీ ఎర్న్ చేసిన అనేది కూడా చెప్తాను. ఫస్ట్ మీషో క్రియేటర్ క్లబ్ ఎలా జాయిన్ అయ్యాను అంటే, చాలామంది మీషో కంటెంట్ క్రియేషన్ రీల్స్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఉంది, మీకు కనుక ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే నేను ఇన్స్టాలో ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి, డైరెక్ట్ లింక్స్ మీకు వచ్చేస్తాయి అని చెప్పేసి చాలామంది అలా అడుగుతున్నారు. అలా అంటున్నారు, అది నేను ఎందుకు చేయొద్దు అని చెప్పేసి నాకు ఒక డౌట్ వచ్చింది. అండ్ నాకు చాలా డౌట్స్ కూడా ఉండే, ఈ బట్టలన్నీ మనం ఓన్ మనీతో కొనాలా లేదంటే వాళ్ళు పంపిస్తారా ఏంది అవన్నీ తెలీదు, కానీ చేయాలనే ఒక ఆతృత. ఎందుకంటే గర్ల్స్కి ఇంట్లోనే ఉంటూ మనీ ఎర్న్ చేయాలని చాలామందికి ఉంటుంది కదా. అండ్ నాకైతే ఫస్ట్లో ఎవ్వరూ చెప్పలేదు. నేను చాలామందికి మెసేజ్ చేసిన, ఇది మీషో క్రియేటర్ క్లబ్ ఎలా చేయాలి, మీషో కంటెంట్స్ ఎలా చేసినా నాకు కూడా కొంచెం చెప్పండి అని. నో వన్ రిప్లై. అలా నేను ఒక అమ్మాయికి మెసేజ్ ఇస్తాను, ఏమని తెలుసా, 500 పే చేయండి నేను మీకు చెప్తాను ఎలా చేయాలి అని. అంటే పే చేస్తేనే చెప్తారంట, లేదంటే చెప్పారు. అలా అంటే నేను ఇప్పుడు వరకు 500+ మెంబర్స్కి అయితే నేను ఫ్రీగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా కూడా ఎందుకు చేయాలి ఎట్లా చేయాలని. అండ్ ఇప్పుడు నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నా ఎలా చేయాలని చెప్పి, సో దట్ అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని. నేను ముందు అయితే చాలా గూగుల్ క్లాసెస్ తీసుకున్నా, గూగుల్ క్లాసెస్లో చెప్పిన ఎలా చేయాలి. కానీ చెప్పి వీక్లీ ఒక గూగుల్ క్లాస్ తీసుకునే వరకు ఒక క్లాస్లో 50 మెంబర్స్ దాకా వస్తుండే. వాళ్ళ డౌట్స్ అని క్లియర్ చేసే వరకు నా గొంతు పోతుండే. అండ్ ఇంకా నేను ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో కూడా ఉన్నా. అండ్ నాకు ఇంకా ఎనర్జీ లేక నేనైతే ఒక యూట్యూబ్ వీడియో చేసి పెట్టేసిన, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అది చూసినాక కూడా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అని చెప్పిన. సో చాలామంది అలా కూడా మెసేజ్ చేస్తున్నారు. అండ్ మీకు కూడా ఇప్పుడు ఈ వీడియో చూసినాక ఇంకా మీకు కంటెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే తొందరగా వెళ్ళి కంటెంట్ అయితే స్టార్ట్ చేసేయండి. నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్ చూసి మీరు కంటెంట్ అయితే స్టార్ట్ చేయండి అని అయితే చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నా, మీరు నాకైతే పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు, నేనైతే మీకు గైడ్ చేస్తాను. అండ్ ఫస్ట్లో అంటే నాకు కూడా మనీ రాలే కంటెంట్ చేస్తే. నేను అన్ని లైక్ ఎలా అంటే కంటెంట్ చేసేటప్పుడు అందరు చేసే ప్రోడక్ట్స్ మీద వేయొద్దు, మనం కొంచెం యూనిక్ ప్రోడక్ట్స్ మీద వేయాలి. నేను అందరు చేసేలాంటి సెల్ఫీ స్టిక్, అందరు చేసేలాంటి కుర్తీ సెట్స్ అందరు చేస్తారు కదా, వాళ్ళ దగ్గరనే లింక్స్ తీసుకుంటారు. ఇంకా మన దగ్గర ఏం లింక్స్ తీసుకుంటారు చెప్పండి వాళ్ళు. అందుకని మనం కొత్త ప్రోడక్ట్ చేయాలి. నాకు తెలిసి ఒక వీడియో ఇక్కడే చేసిన, అది కూడా హెయిర్ బ్రష్ది. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది అట్లనే హాట్ హెయిర్ బ్రష్. ఆ బ్రష్ ఇక్కడే చేసిన కదా, ఇప్పుడు కూడా దానికి ఇంకా సేల్స్ నడుస్తున్నాయి, ఇంకా మనీ జనరేట్ అవుతుంది దానికి కూడా. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో ఒక్క రీల్లో కూడా మీరు ఇప్పుడు చూసి ఉండకపోవచ్చు హాట్ హెయిర్ బ్రష్. అదొక యూనిక్ ప్రోడక్ట్. అండ్ ఇంకో యూనిక్ ప్రోడక్ట్ వచ్చేసి పోలరైడ్ ఫొటోస్. ఆ పోలరైడ్ ఫొటోస్కి అండ్ హాట్ హెయిర్ బ్రష్కి, ఇంకా ఇప్పుడు రీసెంట్గా చేసిన ఒకటి సెల్ఫీ స్టిక్ ప్లస్ ఒక స్టిక్, ఇంకా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లైట్ అని చెప్పేసి వైరల్ అయింది కదా, ఆ లైట్ ఇది. ఇంకా వ్యాక్స్కి సంబంధించిన రీసెంట్ వీడియో చేసిన. ఈ వీడియోస్కి చాలా రీచ్ వెళ్ళింది. స్టిల్ వాటికి ఇంకా మనీ జనరేట్ అవుతూనే ఉన్నాయి. లైక్ వీక్కి 500, వీక్కి 400. నేను అసలు ఆ పేమెంట్స్ని చూసుకోను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వస్తే అంత అని చెప్పేసి లైట్ వదిలేస్తాను. కానీ అవి అండ్ చాలామంది అడుగుతున్నారు, ఆ మనీ ఎలా మనకి విత్డ్రా చేసుకోవాలి అని చెప్పేసి. ఆ మనీ మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటే, మీషో క్రియేటర్ క్లబ్ కాదు కానీ మీషో యాప్లోనే
మన ప్రొఫైల్ దగ్గర ఏమంటారు, మన ప్రొఫైల్ దగ్గర అయితే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ దగ్గర మనం పాన్ కార్డ్, ఐఎస్ఎఫ్‌సి కోడ్, బ్యాంక్ నెంబర్, మన హోల్డర్ నేమ్ అవన్నీ ఇచ్చినామనుకో, ఆ బ్యాంక్‌కి డైరెక్ట్ మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మనం ఓన్‌గా విత్‌డ్రాల్ చేసుకునే ఆప్షన్ ఉండదక్కడ. ఉండదు. దానంతట అది అయిపోతది. లేదంటే మనం ప్రొడక్ట్ కొన్నాక రిటర్న్ చేసిన తర్వాత ఆ మనీ మన ఫోన్‌పేకి ఎలా అయితే పడుతున్నాయో సేమ్ అదే ప్రాసెస్‌లో ఆ మనీ కూడా పడిపోతాయి. నాకు తెలిసిన ఫస్ట్ పేమెంట్ సంథింగ్ అరౌండ్ 400, 300 అలా ఉండే. ఆ తర్వాత నుంచి 1000, 1600, 1700, 800, 700, 400 అలా వస్తున్నాయి. నేనేదో టైమ్ పాస్ కోసం చేసిన మీషో కంటెంట్. మీరు గనక ఇంట్లోనే ఉండి మనీ ఎర్న్ చేయాలంటే సీరియస్‌గా కంటెంట్ చేయండి. ఎందుకంటే చాలా క్రియేటర్స్ కంటెంట్ చేస్తూ మనీ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను మీకు పక్కనే స్క్రీన్ రికార్డింగ్ కూడా ఇస్తాను. నాకు ఎంత పేమెంట్స్ వచ్చినాయని చెప్పేసి కూడా. అండ్ ట్రస్ట్ మీ గైస్, నిజంగా మీషో క్రియేటర్ క్లబ్ నుంచి అయితే మనీ వస్తాయి. ఎలా వస్తాయని కూడా నేను వీడియోస్ చేశాను, చూడండి. అండ్ యూనిక్ ప్రొడక్ట్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతాను యూనిక్ ప్రొడక్ట్స్‌వి. దయచేసి ఆ యూనిక్ ప్రొడక్ట్స్ మీద అయితే వీడియో చేయండి అని అయితే చెప్తాను నేను. అండ్ నాకు తెలిసి ఈ స్క్రీన్ రికార్డింగ్ చూసినాక, నా మాటలు విన్నాక మీరు నమ్మిరు అని అనుకుంటున్నా. అండ్ ట్రస్ట్ మీ గైస్, నాకు తెలిసి మీరు ట్రస్ట్ చేస్తారనుకుంటున్నాను నన్నైతే. ఎందుకంటే ఒకసారి మీరు నా పాడ్‌కాస్ట్ ఛానెల్‌లో కూడా చూడొచ్చు ఎంతమంది జాయిన్ అయ్యారో. వాళ్ళని చూసి కూడా మీరు నమ్మొచ్చు. ఎందుకంటే నేను వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసినా కూడా మీరు ఒకసారి నా ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళి చూడండి. నేను నా ఎవరైతే మీషో కంటెంట్ చేస్తున్నారో వాళ్ళు నాకు రీల్స్ షేర్ చేస్తే నేను వాళ్ళ స్టోరీలో పెడుతున్నా, పాడ్‌కాస్ట్ ఛానెల్‌లో పెడుతున్నా. సో దట్ నేను సపోర్ట్ చేసిన. ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు. నేను ఒకరికి సపోర్ట్ చేద్దాం అన్నట్టు ఈ మీషో కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేసిన. సో హోప్‌ఫుల్లీ మీరు నాకు ఎంత మనీ వచ్చినాయైతే చూసిరనుకుంటున్నా. నాకు తెలిసి అరౌండ్ ఫిగర్ వచ్చేసి 20,000 దాకా వచ్చినాయి. అండ్ 20,000 దాకా వచ్చినాయి. అందులో కొన్ని ప్రొడక్ట్స్ నేనే ఉంచుకున్నా. కొన్ని ప్రొడక్ట్స్ రిటర్న్ చేసేసిన. నాకు నచ్చినయి నేను ఉంచుకున్నా. అలా మీకు నచ్చితే ఉంచుకోవచ్చు. లేదంటే రిటర్న్ చేయొచ్చు. అండ్ చాలామంది ఇప్పుడు సేల్ చేసేవాళ్ళు ఈ వీడియో చూసి మీరు రిటర్న్ చేయమని చెప్తుర్రు. రిటర్న్ చేస్తే మాకు ఇక్కడ లాస్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అది నాకు తెలీదు. నాకైతే మీషో వాళ్ళు చెప్పినారు. నేనైతే మీకు షేర్ చేస్తున్నా అంతే. ఓకేనా? సో హోప్‌ఫుల్లీ మళ్ళీ చెప్తున్నా, మీకు గనక నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు మీషో కంటెంట్ క్రియేషన్ ఇంకా స్టార్ట్ చేయకపోతే త్వరగా స్టార్ట్ చేసేయండి. అండ్ ఇక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.